హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మాయాశిల్పం, మంత్రఖడ్గం జానపద నవల 3వ భాగం చెప్పుకుందాం. ఆ సౌందర్య రాశిని చూస్తుంటే అసత్యం చెబుతున్నట్లు అనిపించలేదు. ఇప్పుడు తన తక్షణ కర్తవ్యం ఏమిటి? మహారాజుకు మహారాణికి చెప్పాలా? ఒకవేళ చెబితే వాళ్ళు నమ్మరు. పైగా ఈ అందాల పడితిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. తను తెలుసుకోవాలి. ఈ అందాల పడితి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి. అప్పటి వరకు తన సైనాగారమే ఆశ్రయం అనుకున్నాడు. పరిచారకుల కంట పడకుండా, కాపలా భటుల కంట పడకుండా కాపాడాలి. అలా అనుకొని మణిమేఘన వైపు చూసి, మీకు అంగీకారమైతే ఈ రాత్రి మా అంతఃపురంలో విశ్రమించండి. తెల్లవారిన తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుంటాము అన్నాడు. అంగీకార సూచకంగా తల ఊపింది. భటులు చూడకముందే తన మందిరానికి తీసుకొని వెళ్ళాలి అనుకొని మణిమేఘనను తన మందిరంలోనికి తీసుకొని వెళ్ళాడు. అలా ఆలోచించిన విజయసింహుడు మణిమేఘన చేతిని పట్టుకొని, ముందు మీరు నా మందిరంలోకి రండి, భటులు చూస్తే బాగుండదు అన్నాడు తన మందిరం వైపు తీసుకువెళ్తూ. తనను తీసుకువెళ్తున్న విజయసింహుడి వంక, అతని చేతిలో ఉన్న తన చేతి వంక చూసుకుంటూ నడుస్తూనే ఉన్నది. ఒక్క క్షణము మణిమేఘన వైపు చూసి, మన్నించండి, మిమ్మల్ని భటుల కంట పడకుండా తీసుకువెళ్లాలనే తొందరలో మీ చేతిని పట్టుకున్నాను అన్నాడు విజయసింహుడు. తను పాణిగ్రహణం చేయకుండానే ఒక స్త్రీ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఆలోచన అతనిలో పశ్చాత్తాపానికి బదులు మధురోహలను సృష్టించాయి. మణిమేఘన విజయసింహుడి శయనమందిరంలోకి అడుగుపెట్టింది అతనితో పాటు. తాను అక్కడి నుంచే ఉద్యానవనంలోకి వచ్చినట్లు జ్ఞాపకం వచ్చింది. తూర్పు వైపు ఉన్న ఒక గదిలోనికి తీసుకొని వెళ్ళాడు. అతిథుల కోసం సిద్ధం చేసి ఉంచిన గది అది. మీరు ఈ గదిలో విశ్రమించండి, లోపల నుంచి గడియ పెట్టుకోండి, నేను పిలిచే వరకు మీరు ఈ గది వదిలి బయటికి రావద్దు అని ఏదో గుర్తుకు వచ్చినట్లు, క్షమించండి, నేనే వెలుపలి నుంచి గడియ పెట్టుకుంటాను, భటులకు సందేహం కలగకుండా. వెలుగు రేకులు పరుచుకోగానే నేనే ఈ గది తలుపులు తెరుస్తాను. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మీకు తినటానికి ఫలాలు తీసుకుని వస్తాను అంటూ వెండి పాత్రలో ఉన్న ఫలాలను తీసుకుని వచ్చి ఆ గదిలో పెట్టి, ఒక్క క్షణము మణిమేఘన వంక కన్నార్పకుండా చూసి బయటి నుంచి తలుపులు వేసి గడియ పెట్టాడు. తిరిగి తన సయ్య దగ్గరకు వచ్చి స్టాను అయ్యాడు. అక్కడ ఉద్యానవనంలోకి రావటానికి ముందు తాను తలదిండు కింద దాచిన శిల్పము కనిపించలేదు. ఆ అపురూపమైన శిల్పాన్ని ఎవరు తస్కరించారు? అయినా తన అనుమతి లేకుండా ఎవ్వరూ సాహసించని తన అంతరంగ మందిరంలో ఉన్న శిల్పము అదృశ్యమవటము అతనికి అంతుపట్టలేదు. తాను మరొక చోట ఆ శిల్పాన్ని పెట్టలేదు కదా అనుకున్నాడు. మొత్తం అన్వేషించాడు. కానీ అతని అన్వేషణ ఫలించలేదు. శిల్పం జాడ తెలియలేదు. ఆ క్షణం అతనికి మణిమేఘనను చూడాలని అనిపించింది. ఆ గది వరకు వెళ్ళి వెనక్కి మరలి వచ్చాడు. పరాయి స్త్రీలను నిశిరాత్రి ఒంటరిగా ఉన్న వేళలో వెళ్ళి చూడటం ధర్మం కాదు అనుకున్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు మణిమేఘనను చూద్దామా అని అనుకున్నాడు. విజయసింహుడు కళ్ళు తెరిచాడు. ఉదయరేఖలు విచ్చుకుంటున్నాయి. పరిచారికల సందడి మొదలైంది. రాజభటులు అటూ ఇటూ తిరుగుతున్నారు. హఠాత్తుగా విజయసింహుడికి మణిమేఘన గుర్తుకు వచ్చింది. పరిచారికులు అటువైపు వెళ్తే ప్రమాదం కదా అన్న ఆలోచన రాగానే ఒక్క ఉదుటున లేచాడు. అప్పటికే పరిచారికలు ఆ గది వైపున అడుగులు వేస్తున్నారు. పరుగు పరుగున వచ్చిన యువరాజును చూసి పరిచారికులు ఓ పక్కకి తప్పుకున్నారు. మీరు వెళ్ళండి అన్నాడు పరిచారికుల వంక చూస్తూ. గదిని శుభ్రం చేయవలను కదా అంటూ ఏదో చెప్పబోయేంతలో చెయ్యెత్తి వారిని వారించి, మీరు తర్వాత రండి, మాకు ఏకాంతం కావాలి అన్నాడు. యువరాజు వింత ప్రవర్తన, తడబాటు మొదటిసారి చూశారు వాళ్ళు. అయినా యువరాజా వారి ఆజ్ఞ కాబట్టి అక్కడి నుంచి తప్పుకున్నారు. యువరాజు విజయసింహుడు తన అంతరంగ మందిరం తలుపులు వేసి గడియ పెట్టి మణిమేఘనను ఉంచిన గదివైపుకి వెళ్ళి గడియ తీసి గది లోపలికి నడిచాడు. చిత్రంగా మణిమేఘన జాడ కానరాలేదు. చుట్టూ చూశాడు, ఎక్కడా లేదు. ఒక్క క్షణం అలానే ఉండిపోయాడు. అసలేం జరుగుతుంది? గదిలో ఉండవలసిన అందాల భరిణ ఏమైంది? తానే బయట నుంచి గడియ పెట్టాడు. రాత్రి శిల్పం మాయమైంది. ఉదయం అందాల సుందరి అదృశ్యమైంది. తను భ్రాంతికి గురైతున్నాడా? లేదా తనకు పరిచయమైన సుందరి మంత్రతంత్రాలు తెలిసిన మంత్రగత్తె కాదు గదా?
తన ఆలోచన తనకే నచ్చటం లేదు. మరొకసారి గదంతా కలిగి తిరుగుతూ ఒక్కసారిగా ఆగిపోయాడు. అందాల సుందరి నిద్రించిన తల్పం మీద తాను అడవి నుంచి తీసుకువచ్చిన శిల్పం. తాను నిద్రించే తల్పం మీద ఉండవలసిన శిల్పము ఈ గదిలో ఉండటమేమిటి? ఈ గదిలో నిద్రించిన సుందరి అదృశ్యం అవ్వటమేమిటి? ఆ శిల్పాన్ని చేతిలోకి తీసుకోగానే ఒక స్పర్శానుభూతికి లోనయ్యాడు తొలిసారి విజయసింహుడు. ఆ శిల్పాన్ని తదేకంగా చూస్తున్నాడు. ఆ శిల్పాన్ని అలానే తనతో పాటు తీసుకొని వెళ్ళాడు. ఆ శిల్పానికి తనకు ఏదో అవినావభావ సంబంధం ఉన్నదన్న భావం కలిగింది విజయసింహుడిలో. శిల్పం మాయమవ్వటమో, అందాల సుందరి కనిపించటమో, మళ్ళీ అందాల సుందరి మాయమో, వివాదము, శిల్పం కనిపించటమో, ఇది సృష్టి చమత్కారమా? తనకు కలిగిన భ్రాంతే తాలూకా వికారమా? ఎడతగని ఆలోచనలతో ఆ శిల్పంతో బయటకు నడిచాడు. గంధర్వలోకం. గంధర్వ మహారాజు తన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. మహర్షులు, ఆస్థాన జ్యోతిష్కులు అక్కడ కొలువు తీరారు. మహర్షులారా, నా చిట్టి తల్లికి ఎన్నాళ్ళీ శాపం? గంధర్వలోకంలో హంసతూలికా తల్పం పైన పవళించవలసిన నా గారాల పట్టి శిల్పంగా అపరిచితురాల్లాగా తానెవరో తెలియక బాధ అనుభవించడం భావ్యమా? విచారవదనంతో వ్యధాభరిత హృదయంతో అడిగాడు మహర్షుల వైపు చూస్తూ. గంధర్వ మహారాజా, మీకు తెలీదా? ఎంతటి వారైనా కర్మకు బద్దులు కావలసిందే. త్వరలో చిరంజీవికి మంచి కాలం రానున్నది. తను ఒక మహావీరుడి సంరక్షణలో ఉన్నది. చింతించవలదు అంటూ మహర్షులు ఓదార్చారు. గంధర్వ మహారాజు చేతులు జోడించి, తల్లి పరమేశ్వరి, నీ అనుగ్రహాన్ని నా కూతురికి ప్రసాదించు అంటూ వేడుకున్నాడు. విజయసింహుడు శిల్పాన్ని తన పిడికిట్లో పెట్టుకొని ఉద్యానవనమంతా కలిగి తిరిగాడు. అతని మనసులో ఎన్నో ఆలోచనలు. ఉద్యానవనంలో అలానే ఓ చెట్టు నీడన విశ్రమించాడు. మాయాశిల్పము అతని చేతిలో అలానే ఉంది. ఆకాశంలో వెన్నెల రేఖలు మాయాశిల్పాన్ని తాకాయి. మరుక్షణమే మాయాశిల్పము మణిమేఘనగా మారింది. చెట్టు కింద విశ్రమిస్తోన్న విజయసింహుని చూసింది. ఓయ్ మహావీరా, మీరెవరు, నేనెవరును అని విజయసింహుణ్ణి తట్టిలేపి ప్రశ్నించింది. ఉలిక్కిపాటుతో కళ్ళు తెరిచిన విజయసింహుడు తన ఎదురుగా ఉన్న మణిమేఘనను చూసి కంగారుగా శిల్పాన్ని వెతికాడు. శిల్పం కనిపించలేదు, కానీ మణిమేఘన కనిపించింది. నువ్వా? అసలు నువ్వెవరో? ఈ మాయ ఏమిటి? ఎక్కడికి అదృశ్యమవుతున్నావు? ఇక్కడ ఉన్న శిల్పాన్ని ఎవరు తస్కరించారు అని ఆమె భుజాలు పట్టి కుదుపుతూ ప్రశ్నించాడు. తన కనురెప్పలు టపటపలాడిస్తూ, ఇంతకు నేనెవరు, మీరెవరు అని అడిగింది మణిమేఘన. విజయసింహుడు తల విదిల్చాడు. ఈ రహస్యాన్ని ఛేదించాలి, తన అన్వేషణ కొనసాగించాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. మణిమేఘనను తన మందిరంలోనికి తీసుకొని వెళ్ళాడు. ముందు తాను మణిమేఘన చిత్రపటాన్ని గీసి భద్రపరుచుకోవాలి. వేగుల ద్వారా మణిమేఘన ఎవరో తెలుసుకోవాలి. ఈ రాత్రి అంతా మెలకువగా ఉండి మణిమేఘన అదృశ్యం కాకుండా చూడాలి. మాయాశిల్పం రహస్యాన్ని ఛేదించాలి అని నిర్ణయించుకున్నాడు. మణిమేఘనను కూర్చోమన్నాడు. ఆమె చిత్రపటాన్ని చిత్రించడం మొదలుపెట్టాడు. విజయసింహుడు మణిమేఘన వైపు చూస్తూ ఆమె చిత్రాన్ని గీస్తున్నాడు. ఒద్దికగా విజయసింహుడు చెప్పిన భంగిమలోనే కూర్చొని ఉంది. ఓ అపురూప సౌందర్య రాశి, ఈ చోటు నుంచి కదలరాదు. ఈ భంగిమ నుంచి ఇసుమంతైనా జరగరాదు. సమ్మతమేనా? అభ్యంతరం ఏమీ లేదు కదా? నీ అందాన్ని చిత్రిస్తున్నాను. ఆ బ్రహ్మదేవుడికి నీ సౌందర్యాన్ని చూపించి నీ సృష్టి బహుబాగుంది అని చెబుతాను అన్నాడు మణిమేఘలతో. బుద్ధిగా తలూపింది. అలాగే కూర్చొని ఉంది. అతని చేతిలోని వర్ణాలు తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సమయము ముందుకు కదిలింది. చీకటి ముసిరే సమయం ఆసన్నమవుతున్నది. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ సంఘటన. పూజామందిరంలో ఒక సర్పం ప్రత్యక్షమైంది. ఆ సర్పము పరమేశ్వరీదేవి పాదాల చెంతరించి పాకుతూ విజయసింహుడి మందిరంలోకి ప్రవేశించింది. భటులు ఎవ్వరూ గమనించలేదు. మణిమేఘన విజయసింహుడు చెప్పిన భంగిమలో బొమ్మలా కూర్చొని ఉంది. ఆ సర్పము మణిమేఘనను సమీపించింది. తన పడగను ఎత్తి మణిమేఘనను కాటు వేయటానికి సిద్ధపడింది. మణిమేఘన చిత్రాన్ని గీస్తున్న విజయసింహుడి దృష్టి ఆ సర్పం మీద పడింది. ఆ సర్పము ఏ క్షణమైనా మణిమేఘనను కాటువేస్తుంది. ఊహించరాని హఠాత్ పరిమాణానికి ఖిన్నుడయ్యాడు విజయసింహుడు.
తను ఏమాత్రము క్షణకాలం ఆలస్యం చేసినా ఆ సర్పము మణిమేగనను కాటువేస్తుంది. ఈ రాజమందిరంలోకి భటుల కళ్ళు గప్పి ఈ ప్రమాదకరమైన సర్పం ఎలా వచ్చింది అన్న ఆలోచన కన్నా తక్షణము తాను మణిమేగనను కాపాడాలి. తన చేతిలోని వర్ణాలని వదిలి వరలో కరవాలాన్ని పైకి తీశాడు. అప్పటికే ఆలస్యమైంది. సర్పము నిలువుగా లేచి తన పడగను పైకి ఎత్తింది. లిప్త కాలంలో అది మణిమేగనను కాటువేయడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే వెన్నెలను కప్పేసి వెలుగురేకుల ఆకాశంలో నుంచి ఆ అంతఃపుర మందిరంలోకి విజయసింహుడు వర్ణచిత్రాన్ని చిత్రిస్తున్న గదిలోకి వచ్చింది. మణిమేగనను వెలుగురేకులు సృశించాయి. సర్పం పడగ మణిమేగన తలను తాకింది. అంతకు క్షణకాలం ముందే మణిమేగన శిల్పంగా మారిపోయింది. సర్పం కాటు శిల్పాన్ని తాకింది. శిల్పాన్ని కాటు వేయలేకపోయింది సర్పము. కోరలు నేలరాలాయి. అదే సమయంలో మణిమేగనను రక్షించుకునే ప్రయత్నంలో వరలో కరవాలంతో సర్పాన్ని 2 ముక్కలు చేశాడు. మణిమేగనను కాటువేయటానికి ముందే మణిమేగన శిల్పంగా మారటం, విజయసింహుడు కరవాలం దాటికి సర్పం 2 ముక్కలు కావటం ఒకేసారి జరిగాయి. మణిమేగన శిల్పంగా మారటం చూసి నిశ్చేష్టుడయ్యాడు విజయసింహుడు. మాయాశిల్పం మణిమేగన ఇద్దరూ ఒకటేనా? కానీ శిల్పంలో మానవ రూపంలో ఎలా సాధ్యం? అతను ఆ సందేహం నుంచి కోలుకోకుండానే 2 ముక్కలుగా మారిన సర్పము ఒక్కటిగా మారి యక్షుడిగా మారింది. జయం జయం విజయసింహ అన్నాడు యక్షుడు. విజయసింహుడు చేతులు జోడించి మీరు ఎవరు మహానుభావా అని ప్రశ్నించాడు. నేనొక యక్షుడిని. పరమేశ్వరీదేవి ఆగ్రహానికి గురయ్యాను. శాపవశాత్తు మానవ కన్యగా మారిన గంధర్వ కన్య వలన మహావీరుడైన మానవుడి కరవాల స్పర్శ చేత 2 ముక్కలైన దేహము ఒక్కటై శాప విముక్తమైతుందని ఆ పరమేశ్వరి శాప విమోచనాన్ని సెలవిచ్చింది. మానవ కన్యగా మారిన ఈ గంధర్వ కన్య వలన మహావీరుడు అయిన నీ వలన శాప విముక్తుడిని అయ్యాను. నా శాపాన్ని తొలగించిన నీకు ఒక దేవరహస్యాన్ని చెబుతాను. ఈ శిల్పము ఒక గంధర్వ యువరాణి అంటూ మొత్తం వృత్తాంతం చెప్పాడు. నీ వలననే ఈ గంధర్వ యువరానికి పూర్వరూపం వస్తుంది. అప్పటి వరకు పగలు శిల్పంగానూ రాత్రి మానవ కన్యగానూ మారుతూ ఉంటుంది చెప్పాడు యక్షుడు. ఒక్కో చిక్కుముడి వీడుతున్నట్లు అనిపించింది. యక్షుడా, మరి ఈ గంధర్వ కన్యకు శాప విమోచనం కలగాలంటే అడిగాడు విజయసింహుడు. మహావీరా, మీరు మృత్యుదీవుకి వెళ్ళి మంత్రఖడ్గాన్ని సాధించి తీసుకురావాలి చెప్పాడు యక్షుడు. నా వలన ఒక గంధర్వ యువరానికి శాప విమోచనం కలుగుతుందంటే అంతా ఆ పరమేశ్వరీదేవి ఆజ్ఞ. అందుకే కాబోలు నన్ను అడవికి రప్పించినది. ఈ మాయాశిల్పాన్ని నాకు చేరేలా చేసింది. ఈ క్షణమే నా తల్లిదండ్రుల అనుమతితో మృత్యుదీవికి బయలుదేరతాను. నన్ను ఆశీర్వదించండి అన్నాడు. విజయోస్తు విజయసింహ, నాకు శాప విమోచనాన్ని కలిగించిన నీకు ప్రకృతిలోని వృక్షాలతోనూ ప్రాణులతోనూ మాట్లాడే శక్తిని, వారి మాటలను వినగలిగే శక్తిని ప్రసాదిస్తున్నాను అని కళ్ళు మూసుకున్నాడు. ఆ యక్షుడిలో నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చి విజయసింహుడిలోకి చేరింది. యక్షుడు అదృశ్యమయ్యాడు. చిత్రపటాన్ని చిత్రిస్తున్నప్పుడు కూర్చున్న భంగిమలో శిల్పంగా మారి ఉన్నది మణిమేఘన. ఆ శిల్పాన్ని పదిలంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. విజయసింహుడు మహారాజుకు మణిమేఘన వృత్తాంతము, యక్షుడి శాప విమోచనము అన్నీ వివరంగా చెప్పాడు. నన్ను ఆశీర్వదించండి, ఒక దైవ కార్యం కోసం వెళుతున్నాను అన్నాడు తండ్రి పాదాలకి ప్రణమిలుతూ. విజయుడివై నీ పేరు సార్థకం చేసుకుని తిరిగిరా నాయనా. మీ గురువుగారి ఆశీర్వాదాలు కృప నిన్ను ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటాయి కొడుకును ఆశీర్వదించాడు మహారాజు. విజయసింహుడు మాయాశిల్పాన్ని భద్రంగా తన వరపక్కనే ఉన్న దుస్తుల్లో పెట్టుకుని మృత్యుదీవికి పయనమయ్యాడు. ఉజ్వల రాజ్యం సరిహద్దుల్లో ఉన్న అడవిలోకి ప్రవేశించింది అశ్వం. చీకటి పడుతోంది. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. ఈ రాత్రికి సరైన చోట విశ్రమించాలని భావించాడు విజయసింహుడు. అతడిలో ఉద్వేగం. వెన్నెల వెలుగుల్లో మణిమేఘలను చూడబోతున్నాడు. నిన్నటి వరకు ఒక రహస్యంగా ఉన్న మాయాశిల్పము ఈరోజు తన మదిని దోచిన మణిమేఘనగా కళ్ల ముందు సాక్షాత్కరించబోతోంది. ఆ మరుక్షణమే తనను తాను సంభాళించుకున్నాడు. మణిమేఘన గంధర్వకన్య శాపవశాత్తు మానవకన్యగా మారింది. తనకు శాప విమోచనం కలిగించడంతో తన కర్తవ్యం పూర్తయితుంది అనుకుంటూ నిట్టూర్చాడు. అశ్వాన్ని ఒక చెట్టుకు కట్టివేశాడు.
మహావృక్షం చిటారు కొమ్మ వైపు తలెత్తి చూసి, వృక్షరాజమా, నీకు వందనం. నువ్వు ఎందరికో నీడనిస్తున్నావు. నిస్వార్థంగా బాటసార్లను సేదతీరుస్తున్నావు. ఈ రాత్రి నీ నీడలో సేదదీరే మమ్మల్ని ఒక కంట కనిపెట్టు. ముఖ్యంగా ఈ గంధర్వ కన్యను కనిపెట్టు అన్నాడు. ఆ మహావృక్షము విజయసింహుడి వైపు చూసి అలాగే అన్నట్లు తన కొమ్మల్ని ఊపింది. చల్లని గాలి వారిని పరామర్శించింది. విజయసింహుడు మాయాశిల్పాన్ని తన ఎదురుగా పెట్టి అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆకాశంలోకి చందమామ వచ్చాడు. నేల మీద శిల్పంలా ఉన్న మణిమేఘనను చూశాడు. గంధర్వకన్య మానవాకారంగా మారటంతో ఉన్న విధి వైచిత్రిని తలుచుకున్నాడు. వెన్నెల వెలుగులు భూమి మీదకు చేరుతున్నాయి. వెన్నెల వెలుగులు మాయాశిల్పాన్ని తాకాయి. మొదటిసారి ఆ దృశ్యాన్ని విప్పారిత నేత్రాలతో చూస్తున్నాడు. మాయాశిల్పము మణిమేఘనగా మారింది. వెన్నెల్లో మరింత అందంగా కనిపిస్తున్నది. తన ఎదురుగా ఉన్న విజయసింహుని చూసింది. నేనెవరినో తెలుసుకో మణిమేఘన, నవ్వుతూ అన్నాడు విజయసింహుడు. మణిమేఘన, భలే భలే అంది మణిమేఘన. నేను విజయసింహుణ్ణి, ఉజ్వల రాజ్యానికి యువరాజును చెప్పాడు విజయసింహుడు. మరి నేను అడిగింది తన వంక తాను చూసుకుంటూ మణిమేఘన. గంధర్వ రాజ్యానికి యువరాణివి, నీ పేరు మణిమేఘన చెప్పాడు విజయసింహుడు. గంధర్వ రాజ్యమా, అదెక్కడ ఉన్నది? నా పేరు మణిమేఘన. బాగు బాగు అంది మణిమేఘన. ఒక్క క్షణం నిట్టూర్చాడు విజయసింహుడు. ఇప్పుడు మణిమేఘనకు చెప్పినా శాపకారణంగా గ్రహించలేదు. తన ఎదురుగా ఉన్న విజయసింహుడి వైపు చూస్తూ, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసిన గుర్తు అంది మణిమేఘన. మనది ఏ జన్మ అనుబంధమో అనుకున్నాడు మనసులో విజయసింహుడు. తన 2 చేతులు పొట్టమైన పెట్టుకొని క్షుద్బాధ అంది. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చాయి. అతని పెదవుల మీద చిరునవ్వులు విచ్చుకున్నాయి. మానవకన్య గదా, ఆకలి సర్వసాధారణం అనుకున్నాడు. తనకు కూడా ఆకలి వేస్తుంది. గుర్రం వైపు చూసి దాని కట్లు విప్పి, వెళ్ళు అశ్వమా, నీ దర్తీని ఆకలిని తీర్చుకునిరా అన్నాడు. అశ్వము బుద్ధిగా తలూపి ముందుకు వెళ్ళింది. విజయసింహుడు మణిమేఘన వైపు చూసి తనతో తీసుకువెళ్లాలని అనుకున్నాడు. కానీ తాను నడవలేదు. అందులోనూ సుకుమారమైన దేహం అనుకొని, నువ్విక్కడే విశ్రమించు, నేను తినటానికి పళ్ళు తీసుకొని వస్తాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకు అని సున్నితంగా హెచ్చరించి మహావృక్షం వైపు చూసి, మహావృక్షమా, ఈ బంగారు బొమ్మను జాగ్రత్తగా కనిపెట్టు అని చెప్పాడు. తన ఊడలను అంగీకార సూచకంగా ఊపింది మహావృక్షం. విజయసింహుడు వెళ్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయింది మణిమేఘన. మహావృక్షము తన తీగలను ఒక గూడులా మణిమేఘన చుట్టూ చుట్టేసింది రక్షల. విజయసింహుడు వెళ్ళగానే మాంత్రికుడు దుర్జనుడు ఆ మహావృక్షానికి కాసింత దూరంలో ప్రత్యక్షమయ్యాడు. ముని రూపంలో ఉన్న దుర్జనుడు క్షణాల్లో తన నిజ రూపంలోకి మారిపోయాడు. కనుచూపు దూరంలో ఉన్న మణిమేఘనను చూశాడు. తను చేజార్చుకున్న గంధర్వకన్యను చూసి అతని మతి తప్పింది. మంత్రాక్షి చెప్పింది మరుగున పడింది. క్రీం హీం హీం హోం భం భం భటాసుర అంటూ మంత్రదండాన్ని గాల్లో చుట్టూ తిప్పాడు. వెంటనే చెట్టంత పొడవు ఉన్న భటాసురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెళ్ళరా, వెళ్ళు, అక్కడ ఉన్న గంధర్వకన్యను తీసుకునిరా అన్నాడు గడ్డాన్ని చేత్తో నిమురుకుంటూ. ఆజ్ఞమాంత్రిక అంటూ అక్కడి నుంచి మాయమై మహావృక్షం ముందు ప్రత్యక్షమయ్యాడు. సన్నటి మహావృక్షం తీగల మధ్య నిద్రపోతూ ఉంది మణిమేఘన. భటాసురుడు తన చేతిని ముందుకు చాచాడు. ఆ చేయి సాగుతూ తీగల్లోకి వెళ్ళింది. మహావృక్షము తన తీగలను గట్టిగా బిగించి భటాసురుడి హస్తాన్ని బంధించాలని ప్రయత్నిస్తోంది. కానీ యాంత్రిక శక్తిని ఎదిరించే శక్తి లేని మహావృక్షము తన వృక్షం మీద ఉన్న పక్షులన్నిటికీ విషయాన్ని చేరవేసింది. ఆ మహావీరుడికి వర్తమానం చేరవేయండి, అతని రక్షణలో ఉన్న మాయాసుందరికి అపాయం అని చెప్పండి. వెంటనే పక్షులు గాల్లోకి ఎగిరాయి. మహావృక్షము తను అటూ ఇటూ ఊగుతూ మిగతా వృక్షాలకు సందేశం చేరవేసింది. ఒక్కొక్క వృక్షము అలా ఊగుతూ మిగతా వృక్షాలకి గాలిలో సందేశాన్ని చేరవేరుస్తున్నాయి. మధుర ఫలాల్ని చెట్టెక్కి కోయబోతున్న విజయసింహుడికి ఆ చెట్టు అటూ ఇటూ కదలటం గమనించాడు. కొన్ని పక్షులు తను ఉన్నవైపు రావటం చూశాడు. మధుర ఫలాలు ఇచ్చే ఆ వృక్షం గొంతు విప్పింది. నువ్వు రక్షణను ఇచ్చే పడతకి ఆపద పొంచి ఉన్నది, త్వరగా వెళ్ళి మహావీరా అని చెప్పింది. విజయసింహుడు క్షణకాలం కూడా జాగు చేయక పరుగు పెట్టాడు.
బటాసురుడు తన చేతిని మరింతగా ముందుకు జరిపాడు. మహావృక్షం తీగలు అతనికి మంత్రశక్తి ముందు నిలవలేకపోతున్నాయి. ఒక్కో తీగ తెగుతూ ఉంది. అప్పుడే విజయసింహుడు అక్కడికి వచ్చాడు. వస్తూనే వరలోని కరవాలం తీశాడు. బటాసురుడు విజయసింహుడు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు. బటాసురుడు అదృశ్యమైతూ దొంగ దెబ్బ తీస్తున్నాడు. విజయసింహుణ్ణి ముఖాముఖి ఎదుర్కోలేకపోతున్నాడు. విజయసింహుడు గాలికన్నా వేగంగా దూసుకుపోతున్నాడు. ఈ అలికిడికి కళ్ళు తెరిచింది మణిమేఘన. విజయసింహుడు 2 చేతులతో మణిమేఘనను ఎత్తుకొని, మహావృక్షమా, మణిమేఘనను నీ చిటారు కొమ్మను కూర్చోబెట్టుకో అని చెప్పాడు. మహావృక్షంలో ఒక ఊడ విజయసింహుడి చేతుల్లో ఉన్న మణిమేఘనను పైకి లేపింది. వృక్షము పైభాగంలో కూర్చోబెట్టింది. బటాసురుడు తలపైకెత్తి మహావృక్షం పైన ఉన్న మణిమేఘనను చూస్తున్నాడు. తన చేతిని సాచాడు. ఆ చెయ్యి ఆకాశం వైపు సాగుతూ ఉంది. విజయసింహుడు తన కరవాలంతో ఆ చేతిని నరికివేశాడు. నేల మీద పడిన ఆ చెయ్యి వెంటనే గాలిలోకి లేచి తిరిగి బటాసురుడి చేతికి అతుక్కుంది. విజయసింహుడికి ఆవేశం పెరిగింది. తన గురుదేవులు సుమ మహర్షులను తలుచుకొని గురుదేవులు చెప్పిన మంత్రాన్ని పఠిస్తూ కరవాలాన్ని గాలిలోకి విసిరబోయాడు. అంతలోనే ఒక అద్భుతం జరిగింది. బటాసురుడి హస్తం సాగుతూ మహావృక్షం చివరన ఉన్న మణిమేఘనను తాకగానే అగ్నిజ్వాలలు బటాసురుడి హస్తాన్ని చుట్టుముట్టాయి. హాహాకారాలు చేస్తూ బటాసురుడు అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఉండగానే మహావృక్షము మణిమేఘనను భద్రంగా కిందకు దింపింది. పెద్దగా హాహాకారాలు చేస్తూ బటాసురుడు మాంత్రికుడు దుర్జనుడి పాదాల దగ్గర పడ్డాడు. మాంత్రికుడు దుర్జనుడు కళ్ళెర్ర చేశాడు. ఆకాశం వైపు చూస్తూ, మంత్రాక్షి, ఏమిటి అవమానము అని గట్టిగా అరిచాడు. మాంత్రికుడు దుర్జనుడి శిరస్సుపైన అస్థిపంజరం నవ్వుతూ నృత్యం చేస్తోంది. మహామాంత్రిక, ఆవేశంలో వాస్తవాన్ని విస్మరించావు. అదే తప్పిదాన్ని తిరిగి చేశావు. మానవ కన్యగా మారిన మణిమేఘనను నీ క్షుద్రశక్తులు సమీపించలేవు. యుక్తితో చేయవలసిన కార్యాన్ని మూర్ఖంగా చేసి మణిమేఘనను పొందే అవకాశం జారవిడుచుకున్నావు. తస్మాత్ జాగ్రత్త 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 అంటూ అదృశ్యమైంది అస్థిపంజరం. మాంత్రికుడు దుర్జనుడు బటాసురుడి వైపు చూశాడు. బండరాయిగా మారాడు. తన రూపం మార్చుకున్నాడు దుర్జనుడు. ఇప్పుడు అతను మునివేషంలో ఉన్నాడు. బండరాయి మీద కూర్చున్నాడు. చేతిలో కమండలము, పొడువాటి గడ్డము, తపస్సు చేస్తున్నట్లు కళ్ళు మూసుకున్నాడు. మాయాశిల్పం మంత్రఖడ్గం జానపద నవల 3వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.